హాయ్ పిల్లలు. ఈరోజు నేను మీకు ఇంకొక దయ్యం కథ చెప్తానర్రా. దయ్యం కథ అంటే భలే బాగుంటుంది కదా సరదాగా. సరే, ఇప్పుడు మనం ఈ కథకి ఏం పేరు పెట్టుకుంటున్నామంటే ఏట్లో దయ్యం. ఏట్లో అంటే రివర్, నది, ఏరు. చాలా చోట్ల నది అంటారు, కొన్ని చోట్ల ఏరు అంటారనమాట. నేను మాత్రం ఏరు అని చెప్తున్నా. సరే, మన కథ పేరేంటి? ఏట్లో దయ్యం కదా. మనం కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. చాలా కాలం క్రితం తిమ్మాపురం అనే ఊర్లో పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. ఎంత ఎండాకాలమైనా ఆ నదిలో నీళ్లు మాత్రం చాలా పుష్కలంగా ఉండేవి. ఆ ఊరి రైతులు ఆ నది నీటితోనే వ్యవసాయం సాగించేవారు. ఇప్పుడు ఊర్లో ఉన్న ప్రజలందరికీ వాడుకోవడానికి నీళ్లు ఎలా అంటే నదిలోంచి తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఊర్లో ఒక 3-4 బావులు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఆ బావుల్లోకి మంచినీరు కూడా ఈ నదిలో నుంచే వస్తూ ఉండేది. అయితే ఏమైందంటే, ఇప్పుడు నదికి అవతలి ఒడ్డున పచ్చని పంట, పచ్చని పైరు, పళ్ళ తోటలు అలాంటివన్నీ ఉండేవి. పశువుల కాపరులు ఏం చేసేవాళ్ళంటే, నది మీద ఉన్న వంతెన మీద నుంచి తమ పశువులను తోలుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి, అక్కడ బాగా పచ్చగడ్డి మేపిచ్చి తెస్తూ ఉండేవాళ్ళు పశువులని. పశువులు అంటే మీకు తెలుసు కదా! ఆవులు, బర్రెలు, మేకలు ఇలాంటివన్నీ. మళ్ళీ ఇంకా ఊర్లో చాకలి వాళ్ళుంటారు గదా! చాకలి వాళ్ళు, మళ్ళీ మామూలుగా ఊర్లో ప్రజలు అందరూ ఆ ఏట్లో బట్టలు గూడా ఉతుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఆ ఊర్లో ప్రజలందరూ చాలా సుఖంగా, సంతోషంగా, ఏ సమస్యలు లేకుండా ఉన్నారు. ఎందుకంటే పంటలవి బాగా సమృద్ధిగా పండుతున్నాయి గదా! ఇలా ఉండగా ఒకరోజు ఒక చాకలి కుటుంబం అంటే ఒక అమ్మ, నాన్న, ఇద్దరు, ముగ్గురు పిల్లలు చాలా బట్టలుండడం వల్ల చీకటి పడే వరకు ఏట్లోనే ఉండాల్సొచ్చింది. కొంచెం చీకటి పడేసరికి ఆరిన బట్టలన్నీ తీసుకొని మడతలు పెట్టి మూటలు కట్టుకొని ఇంటికి తిరిగొద్దాం అనుకుంటుండగా ఒక వింత ఆకారం కనపడింది వాళ్ళకి. ఆకారం ఎలా ఉందంటే మనిషికున్నట్టు చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, కానీ ముఖం కనిపించట్లేదు. జుట్టు పొడవుగా ఉందన్నమాట. అది చూడగానే వాళ్ళకి ఎంతో భయమేసింది. భయమేసి ఉండకుండా వెంటనే వచ్చేసేసారు. వచ్చేసి ఊర్లో అందరికీ చెప్పారు. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి మన ఏట్లో మనం ఎప్పుడు ఏ దయ్యాన్ని చూడలేదు. వీళ్ళు ఏదో చూసి ఏ చెట్టునో దేన్నో భయపడి ఉంటారు అనుకున్నారు. ఏట్లో చెట్లు పెరగడం ఏంటి అనుకుంటున్నారా పిల్లలు? కొన్ని ఇప్పుడు మనకి వాటర్ మెలను, మస్క్ మెలను అంటే కర్బూజా పండు, మన పుచ్చకాయ, ఇవన్నీ ఇసుక నేలలోనే పెంచుతారు. పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ ఏట్లో ఒక పక్కగా ఈ పుచ్చకాయలని, కర్బూజా పండ్లని పెంచుతుంటారు. అట్లా ఏ తీగనో, తిప్పనో చూసి వీళ్ళు అనుకుంటారులే దయ్యమని ఊర్లో వాళ్ళు అనుకున్నారు. కానీ పశువుల కాపర్లకు కూడా ఒకసారి అలా కనిపించింది. కనిపించగానే పశువుల కాపర్లు కూడా ఊర్లోకొచ్చి, అయ్యో! మేము కూడా ఇలా చూసాము. అప్పుడు చాకలి వాళ్ళు చెప్పింది నిజమే. మన ఏట్లో ఏదో దయ్యం తిరుగుతోంది. దీని సంగతేదో మనం తేల్చుకోవాలి అని అనుకున్నారనమాట. ఈ ఊర్లో ఈ తిమ్మాపురం అనే ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఊర్లో పెద్దలందరూ కలిసి చర్చించుకుని ఆ సమస్య పరిష్కారాన్ని చేసుకుంటారు. అలాగే సరే, మనకి ఏం చేద్దాం, ఇప్పుడు ఈ దయ్యం సమస్య వచ్చింది కదా! దాని దగ్గరికెళ్ళి అడుగుదాం అని బాగా ధైర్యం గల ఒక 10 మంది ఊరి పెద్దలు రాత్రి 10 గంటలకి ఆ ఊరి ఏట్లోకి వెళ్ళారు. ఆ దయ్యం తిరుగుతోంది ఏట్లో. సరే, వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ దయ్యానికి ఎదురుగుండా వెళ్ళి నిలబడ్డారు. నిలబడగానే అర్థమైంది అది ఆడదయ్యం అని తెలిసిపోయింది అందరికీ. నువ్వెందుకు మా ఊర్లోకి వచ్చావు, ఇట్లా ఎట్లో తిరుగుతున్నావు, ఇట్లా ఉండడం బాగలేదు, నువ్వంతట నువ్వు వెళ్ళిపోకపోతే మేము నిన్ను ఏట్లోంచి ఎలా పంపించాలో మాయలు మంత్రాలు మాకు అవన్నీ బాగా తెలుసు, మంత్రగాడిని పిలిపిస్తామని ఈ ఊరి పెద్దలు 10 మంది చెప్పారు. చెప్పగానే అప్పుడు దయ్యం ఏం చెప్పిందంటే, అయ్యా, నేను మీకెవరికి ఏ హాని చెయ్యను, నాకు ఉండడానికి ఎక్కడా చోటు దొరకట్లేదు, మీలాగా నేను మనిషిగా ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డాను, కొన్ని దయ్యాల పద్ధతి, వాటి అలవాట్లు నాకు నచ్చలేదు, ఈ ఏట్లో అయితే ప్రశాంతంగా ఉండగలనని వచ్చాను, నేను మీ ఊరికి ఏ హాని చెయ్యను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని వీళ్ళందరికీ ఎంతో రిక్వెస్టింగ్గా చెప్పుకుంది మన ఈ దయ్యం. అప్పుడు ఊరి పెద్దలందరూ దయ్యం దగ్గర మాట తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు మా ఊరి వాళ్ళకు ఏ హాని చెయ్యకూడదు, మా జంతువుల్ని మాయం చేసి తినడం గానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు అంటే చెయ్యనని ఊరి వాళ్ళందరికీ ప్రమాణం చేసింది మన ఈ ఆడదయ్యం. ఆ రోజు నుంచి ఏట్లో ఎవ్వరికీ కనిపించేది కాదు. కనిపించకుండా తిరుగుతూ ఉండేది. అలాగే ఊర్లో ఎవరికైనా ఏదన్నా సమస్య వచ్చిందంటే వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ సమస్యను కనుక్కొని, వాళ్ళ కంటికి కనపడకుండా కనుక్కొని ఆ సమస్యను పరిష్కరిస్తూ వచ్చేది.
అలాగే ఈ దెయ్యం ఇంకో పనేం జేసిందంటే, మామూలుగానే ఈ ఊర్లో ఏట్లో నీళ్లు చాలా ఎక్కువుంటాయి. అలాంటిది నీటి ప్రవాహం ఇంకా ఎక్కువగా వచ్చేలా, అంటే ప్రజలకు ఇంకా బాగా ఎక్కువ పంటలు పండేలా, ఇంకా ఎక్కువ పళ్ళ తోటలు పెంచుకునేలా, నీటి పారుదల బాగా ఎక్కువగా జేసిందనమాట. ఊర్లో ఎవ్వరు ఏ పని చేసుకుంటున్నా వాళ్ళకి తన చేతనైన సాయం చేసేది వెళ్ళి, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా సరే దెయ్యం సహాయంతో వీళ్ళు పరిష్కరించుకుంటూ ఆ ఊర్లో, తిమ్మాపురం ఊర్లో ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఇట్లా ఈ దెయ్యం అన్ని విధాలుగా సహాయం చేస్తుండడంతో ఆ దయ్యాన్ని దేవతను కొలిచినట్లుగా కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. విన్నారా పిల్లలు? నచ్చిందా కథ? చూసారా? దయ్యమైనా సరే మామూలుగా దయ్యాలు పగపడతాయి మనుషుల మీద అంటారు. కానీ అదంతా ట్రాష్, అవన్నీ నమ్మకూడదు మనం అంటారు. కానీ ఇది దయ్యమైనా గానీ మనుషులు తనని ఆ ఎట్లో ఉండనిచ్చినందుకు, తనకి అవకాశం కల్పించినందుకు ఉండడానికి ఆ ఊరికి ఎంతో సహాయం చేసింది గదా! ఏం తెలిసింది మనకి ఈ కథ వల్ల? మనకెవరైనా సహాయం చేస్తే మనం తప్పకుండా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు సహాయం చేసి తీరాలి. అలాగే మన శత్రువుకైనా మనం సహాయం చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది అని ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాం కదా! సరే పిల్లలు, నేను మళ్ళీ ఇంకో కథతో వస్తాను. బాయ్ బాయ్.